ఒకప్పుడైతే ఈ చిక్కుడుకాయ కుడుములు అనేది చాలా చేసుకునే వాళ్ళట అండి. ఎందుకనంటే ఇంటి దగ్గరనే చెట్లు, పెరట్లో చెట్లు అలాంటి బాగా పెట్టేసుకొని అయితే చాలామంది అయితే ఈవినింగ్ స్నాక్స్ లాగానైతే ఈ చిక్కుడుకాయ కుడుములు అయితే చేసుకునే వాళ్ళట. ఇప్పుడైతే మనం కొనుకొచ్చుకొని మరీ చేసేసుకుంటాను. చిక్కుడుకాయ కుడుములు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి కదా. తెలియని వాళ్ళు మాత్రం మీరు చూసి ట్రై చేయండి, తెలిసిన వాళ్ళు కూడా చేసేసుకోండి. ఒకసారి ప్రాసెస్ చూద్దామా. ఫస్ట్ అయితే నేనైతే ఒక 1/2 kg చిక్కుడుకాయ తీసేసుకొని మంచిగా 2 వక్కలు చేసేసుకొని అయితే వాటర్ పోసి అయితే ఉడికించుకున్నాను. ఉడికినాక తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని అయితే అందులోకి కొత్తిమీర, మెంతి, ఉల్లాకు వేసుకొని ఉడకబెట్టిన ఉడకబెట్టిన చిక్కుడుకాయ వేసేసుకొని తర్వాత పచ్చిమిర, మెయిన్ పచ్చిమిర ఇంపార్టెంట్ అండి. అలాగే దీనికి సరిపడా బియ్యపిండి అని చాలా తక్కువ పడుతుంది. కొంచెం ఆయిల్ వేసుకొని కలిపేసుకొని ఇలాంటి ఇడ్లీ పాత్రకు మొత్తం స్టాండ్స్ అవసరం లేదు, ఇలా చేతికి ఆయిల్ అప్లై చేసేసుకుంటే ఒకటి పైన ఒకటి బతుకమ్మ పెట్టినట్టు పెట్టేసుకొని ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్రలో వేసేసుకొని ఒక్క 1/2 అవర్ సిమ్లో పెట్టేసి ఉంచేసుకున్నామంటే ఎంతో టేస్ట్ చిక్కుడుకాయ కుడుములు అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకసారి